ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకో పోటీ గుండు 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 నువ్వు బట్టలు వేసుకో అన్నీ అయిపోయినాయి. కూర కూడా కొత్త ఆడుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. నేను మీ మనం. సో ఈరోజు వచ్చేసి లీవ్ ఉంది కదా ఇంట్లో. ఈరోజు అన్ని పనులన్నీ మనం వేసుకోవాలన్నమాట. సో పని చేసేవాళ్ళు కరెక్ట్ పని చేసేవాళ్ళు మూల కొట్టడానికి ఇట్లా బట్టలు ఇక వారం రోజులు బట్టలు ఇట్లా ఉన్నాయి. సో మిషన్లో బట్టలు అయితే వేస్తున్నా. సో వాటర్ కూడా టైంకి వాటర్ వస్తున్నాయి. సో వేద్దాం కొన్ని. అరే సర్ఫ్ ప్యాకెట్ ఇది ఇది బాగా ఇన్న ఉంది. ఇది మొత్తం వేయాలా సర్ఫ్ ప్యాకెట్? దీనికి లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ వేద్దాం. లిక్విడ్ అయిపోయింది, లాస్ట్ టైం లిక్విడ్ వేసిన అది అయిపోయింది. వాషింగ్ మిషన్లో లిక్విడ్ వేయాలరా. ఇది సరిపేస్తే సేమ్ అట్నే ఇక పిండిలాగానే ఉండదు. అయ్యో అక్క ఒకసారి ఇట్రా, వాటర్ ఉందా? వాటర్ లెవెల్ చాలా ఇవన్నీ సరిపోతాయి. కొన్ని వేయాలి. ఇలా సరిపోయలే ఇంకా ఇట్లా వేయాలా ముంచి మరి. ఈ సర్ఫ్ ఎట్లా కలుగుతుందా ఇట్లా వేస్తే? మొత్తం వేసేస్తుంది. దీనికి లిక్విడ్ మంచిదా లేకపోతే ఇది మంచిదా? అర్థం కాలే మరి కొన్ని వాటర్ బాటిల్ పట్టుకుంటే మనకి జర సేఫ్ ఉంటుంది అనమాట తాగేటప్పుడు ఈజీగా. జర ఈ బాటిల్ పట్టుకుంటే ఏంటంటే ఫ్రీగా ఉంటుంది మనకు దానికి. సర్ఫ్ వేసిన ఒక ప్యాకెట్ మొత్తం వేసిన. ఇంకేమో ఇలాంటి బాటిల్ ఉన్నాయి కదా 3-4 బిందెలు ఉన్నాయా? బిందెలు నిండు ఉన్నాయా? అరే నువ్వు వింటావా? నేను ఉండాలా? నేను ఉంటాయాలా? నువ్వు చేస్తావా? మరి తీసి నేను అప్పుడే అడిగినా. నేను మరి నేను చేస్తుంది. ఇదేది కిచెన్ తాళం. సో మనం కుకింగ్ సెక్షన్కి పోదాం. మా ఫ్రూట్స్ తినుకొని ఇప్పుడు టైం పడుతుంది. ఉంటుంది ఏ వరకు 1:30 అవుతుంది. సో హాస్పిటల్ వేసినాం. ఎట్లుంది మా? ఓకేనా? కొంచెం కాళ్ళు వాపులు ఒక్కటే ఉన్నాయి. ఒక్కటి కాళ్ళు వాపులు తగ్గాల. దీనివల్ల మళ్ళీ హాస్పిటల్ పోవాల్సి వచ్చింది. సో వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చినాం అనమాట. ఇది వచ్చేసి డైలీ తిన్నీకి రెగ్యులర్గా. సో జాంకాయ ఎర్లీ మార్నింగ్ తినాలా, బనానా, సో యాపిల్స్, సంత్రా, సరిపో చికెన్ మసాలా. సో కిచెన్లో బిందెలు ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. బిందెలన్నీ ఫుల్లో ఉన్నాయి మా. డబ్బాలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చినాయి? మొన్ననే వచ్చినాయి కదా నీళ్ళు. అందుకే వచ్చినాయి, అందుకే సరిపోయినాయి. ఏంది అల్మార్ కిందనా? కింద ఇదా చెడ్డీ ఇంకా ఇది పడుతుందా? ఓ లొల్లి. ఇదాకా వచ్చింది. ఫోన్ ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టుకోవాలా.
You never play with me. You never. సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చేసి బోటి లివర్ చేస్తాం అనమాట. పోయి లివర్ చేద్దాం మనం. అరే హాయ్. సో గాయస్ బోటి అయితే స్టార్ట్ చేసిన. ఇగో ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నా. బోటి కాదు సారీ లివర్ కడుక్కున్నా. సో చాలామంది లివర్ తినరు, ఎందుకో వాళ్ళకి కొంచెం ఇష్టం ఉండదు. వాళ్ళు లివర్ కానీ బోటి కానీ చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేయరు అనమాట. తినేకి చీ అంటారు. తినాల్సినవి తినరు, తర్వాత అనారోగ్యం పాలవుతారు. తినాల్సినవి తినరు, తర్వాత బాధపడతారు. తినటోళ్ళని చీ అంటారు. ఏం చేస్తారు? మంచి ప్రోటీన్ ఇది, తెలియదు ఎవరు చాలామంది. అయ్యో సో లివర్లో అయితే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాం. మిక్స్ చేసుకొని తర్వాత సో పసుపు వేసుకొని ఆల్రెడీ ఇది కలిపి పెట్టుకున్నా. పసుపు వేసుకోవాలి, ఎందుకంటే మంచి మరి ఏమంటారు పసుపుని ఏమంటారు బ్రో? అరే పసుపుని ఏమంటారా? యాంటీబయాటిక్. అది గుర్తొస్తుంది అప్పుడు నేను. పసుపు వచ్చేసి యాంటీబయాటిక్ కాబట్టి సో దీంట్లో ఏమన్నా కూడా కొంచెం చెత్త పురుగులు గిరుగులు ఉన్నా కూడా మొత్తం చచ్చిపోతాయి అనమాట. సో అందుకే ఫస్ట్ మంచిగా పసుపు ఇట్లా కలిపి పెట్టుకోవాలి. సో ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అయితే కలుపుకొని ఇది మంచిగా మగ్గిన తర్వాత కొంచెం ఇలా కూడా ఉప్పు వేసుకొని ఉప్పు టర్మరిక్ పౌడర్ 2 వేసుకొని బాగా మిక్స్ చేసి ఇది ఇలా కలిపేసి వేసేసినామంటే కథం సెట్ అయిపోతుంది. లోపల లైటింగ్ సరిపోతలే కిచెన్లో, బయటకు వస్తే మంచిగా క్లారిటీ వస్తుంది. లోపల ఇక్కడ ఆ లైట్ ఇటు సైడ్ ఒక కార్నర్ పోయింది, ఈ కార్నర్కి ఉంది. ఇటు సైడ్ ఉంటే కుదరదు మనకి. ఏంటంటే కిచెన్లో బ్లాక్స్ చేసినప్పుడు మాత్రం ఇటర్న్ ఒక సైడ్ రావాలా. ఇది కరెక్ట్ మధ్యలో ఉంది. ఇటు సైడ్ లోపల రాగానే పోతుంది, మిస్ అయిపోతుంది. ఇట్లయితే ఓకే, కానీ ఇట్లా వస్తే పోతుంది. కొంచెం లైట్గా ఇట్లుంటాను. ఫ్రేమ్ ఇట్లుంటే మంచిగా పడుతుంది. బియ్యం ఎన్ని పెట్టినావురా? బియ్యం ఎన్ని పాలు పెట్టినావు? చాలా తింటావా నువ్వు? లివర్ తింటావా? ఎందుకు తినవా? మంచి ప్రోటీన్ ఫుడ్ తినరా మీరు? ఎందుకు అర్థం కాదు. మంచి ప్రోటీన్ ఫుడ్ తినరు. ఏంది క్లాప్స్ నైస్. ఫ్రెండ్స్ చూడు రే వచ్చి ఎత్తుకో అని చెప్పి కిచెన్లోకి వచ్చిండు. ఇక తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిన మంచిగా ఒక కార్నర్కి. మా అల్లుడు చూడు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్. ఉండి అట్నే కూర్చోను, నేను జరగ కలుపుతా. సో లివర్ వేసి కలుపుతున్నా. నేను చూసుకొని ఎవరు లేరనమాట. అక్క పని చేస్తుంది, నేను వండుతున్నా, మమ్మీ పడుకుంది, డాడీ బయటికి పోయిండు. సో ఇంట్లో ఎవరు లేరు, మేము ముగ్గురే ఉన్నాం. ఇప్పుడు ఈయనతో ఎవరో ఒకరు ఇట్లా ఉండాలన్నమాట. పక్కన ఎత్తుకోవాలా, లేకపోతే వీళ్ళ పైన కూర్చోబెట్టాలి. ఆయన కలిసి నువ్వు గుడ్ బాయ్ కదా చెప్తున్నా వాళ్ళకి. నువ్వు గుడ్ బాయ్ అని చెప్తున్నా అందరికీ. కరెక్ట్ అదే సరే. హాయ్ దెబ్బలు చెప్పే లల్లి బ్రహ్మానందంగా సో ఫ్రెండ్స్ బట్టలు కూడా మొత్తం అయిపోయినాయి. మా మమ్మీ పడుకుంది. అమ్మ టైం 3 అవుతుంది ఫ్రెండ్స్. మరి దారుణం. ఈ టైం వరకు తినేసి ఇక పడుకోవాల్సిందే. సో అన్నీ అయిపోయినాయి. కూర కూడా కొత్త ఆడుతుంది.
ఒక పొయ్యి మీద కూర, ఒక పొయ్యి మీద అన్నం అయితే అవుతుంది. ఇవి అయిపోయిన తర్వాత డైరెక్ట్ తినేసి కాసేపు పడుకోవాలా. రెస్ట్ ఈరోజు లీవ్ ఉన్నందుకు రెస్ట్ లేదు. పొద్దున్న నుంచి బయటికి పోయినాం, ఇంటికి వచ్చినాం, హాస్పిటల్ వేసి వచ్చి నీళ్ళు వచ్చినాయి, బట్టలు పిండేసినాం, అన్నం వండుతున్నాం, తినాలా, తిని జోసేపు రెస్ట్ తీసుకోవాలా, సాయంత్రం బయటికి పోదాం. టాటా.